హాయ్ ఆస్పిరెంట్స్, ఇది ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి సంబంధించిన పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి. సో ఏపీపీఎస్సి వాళ్ళు అఫీషియల్ కీ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఇది నేను ఓన్గా తయారు చేసుకున్న కీ. సో ఇందులో ఏమైనా మీరు మిస్టేక్స్ ఉన్నట్టయితే, మీకు డౌట్ ఉన్నట్లయితే అఫీషియల్ కీని రిఫర్ చేసుకోండి. సో అఫీషియల్ కీ రావడానికి ఇంకా 3-4 డేస్ పడుతుంది. సో ఇది మీకు ఒక అవగాహన కోసం నేను చేసిన కీ. సో ఇందులో 76th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 1, ఈకోసిస్టమ్ అనేది ఏ కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇంటరాక్టింగ్ విత్ దే ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సెకండ్ 77th జీపీపీ అంటే ఏంటి? జీపీపీ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్. నెక్స్ట్ 78th ఎకలాజికల్ పిరమిడ్. ఇది ఫస్ట్ ఆప్షన్, ఫ్లో ఆఫ్ ఎనర్జీ త్రూ డిఫరెంట్ ట్రాపికల్ లెవెల్స్. నెక్స్ట్ 79th ఈకోలాజికల్ సక్సెషన్ గురించి అడిగారు. సో దీని ఆన్సర్ ఏంటంటే నెంబర్ 4. ఇది ఈకోలాజికల్ సక్సెషన్ అనేది గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్పీసీస్ స్ట్రక్చర్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ 80 క్వశ్చన్ 1 ఆన్సర్. కీస్టోన్ స్పీసీస్ అంటే ఏంటంటే లార్జ్ ఇంపాక్ట్ పడుతుంది కీస్టోన్ స్పీసీస్ లేకపోతే ఈకోసిస్టమ్ మీద. సో ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ 81లో మ్యాక్రోన్యూట్రియంట్ కానిది ఏంటి అని అడిగారు. సో 81 ఆన్సర్ ఏంటంటే విటమిన్స్ అనమాట. లైవ్ స్టాక్ కంటే ఈ పశువులకి మ్యాక్రోన్యూట్రియంట్ కానిది అంటే వాటికి అవసరం లేనిది అన్నమాట. ఏ మ్యాక్రోన్యూట్రియంట్ లైవ్ స్టాక్స్కి అవసరం ఉండదంటే విటమిన్స్. నెక్స్ట్ 82 ఆన్సర్ 4, న్యూరోటాక్సిక్. 83 బర్డ్స్ ఎందుకు మైగ్రేట్ అవుతాయి అని అడిగారు. దానికి ఆన్సర్ ఫుడ్ కోసం, తర్వాత సూటబుల్ బ్రీడింగ్ గ్రౌండ్ కోసం. తర్వాత 84 సో డైరీ యానిమల్స్లో వచ్చే మ్యాస్టిటిస్ అంటే అది దేనికి సంబంధించింది అని అడిగారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ 85 క్వశ్చన్ ఆన్సర్ 2, షీప్స్ అండ్ గోట్స్. తర్వాత 86 ఆన్సర్ 3. ఇందులో స్మాలర్ ఆర్గానిజమ్స్ లార్జర్ నుండి స్మాలర్ ఆర్గానిజమ్స్కి ఉండే ఫుడ్ చైన్ ఏంటని అడిగారు. ఇది డెట్రిటస్ ఫుడ్ చైన్. నెక్స్ట్ 87th 4 ఆన్సర్. ఫారెస్ట్ డైబ్యాక్ అంటే ఇక్కడ ఫారెస్ట్ ట్రీస్ లూజింగ్ హెల్త్ అండ్ డైయింగ్ వితౌట్ ఆబ్వియస్ కాజ్ అనేది ఫారెస్ట్ డైబ్యాక్ అనమాట. నెక్స్ట్ 88th క్వశ్చన్ ఆన్సర్ 1, ఫ్రాస్ట్ అంటే ఇది పొగమంచు టైప్లో ఉంటుంది, అది ఫ్రాస్ట్. నెక్స్ట్ 89 1, ఇన్సెక్ట్ ప్యాథోజన్స్. నెక్స్ట్ 90 క్వశ్చన్ వచ్చి 2, సో బయోలాజికల్ కంట్రోల్ ఆఫ్ ఫారెస్ట్ పెట్స్ వల్ల మనకి లో కాస్ట్ అవుతుంది అనమాట. తర్వాత స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ని ఏమని అంటారు? దానికి ఉన్న నెక్స్ట్ పేరు ఏంటంటే షిఫ్టింగ్ కల్టివేషన్. 91 4, 92 3. సో సిస్టమేటిక్గా కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమంటారంటే ఫారెస్ట్ ఇన్వెంటరీ. 93 ఆన్సర్ 3. సో నేషనల్ ఎనర్జీ పాలసీ మెయిన్ ఏంటంటే టు ఎన్ష్యూర్ ఎనర్జీ టు ఆల్ వైల్ ప్రమోటింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ అఫోర్డబిలిటీ అండ్ సస్టైనబిలిటీ. 94లో ఏది పూర్తిగా ఓజోన్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుందంటే యూవి అల్ట్రావైలెట్ రేస్ సి అనమాట. నెక్స్ట్ 95 సో ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 95 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చేశారు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి. సాల్ట్ని తట్టుకుని ఉండే ప్లాంట్స్ని ఏమని అంటారంటే 96 3, హాలోఫైట్స్. తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ కింద వాటిలో ఏంటంటే జియోథర్మల్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ. 97 1, 98 4, డిజర్టిఫికేషన్ అంటే ఎడారిగా మారడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ ఆల్ ఆఫ్ ద అబోవ్.
99 2. వైనాడు డిజాస్టర్ అనేది రీసెంట్గా జరిగింది. అది దేనికి జరిగిందంటే కొండ పరిచయాలు విడిగిపడడం వల్ల, ల్యాండ్ స్లైడ్స్. 100 అనేది సెకండ్. ఇందులో ఏమంటున్నారంటే ట్రీస్ అనేవి వాటి ఆకుల్ని రాల్చేస్తాయి కదా వింటర్లో అండ్ సమ్మర్లో. సో అవి ఏ ఫారెస్ట్లు అంటే డెసిడ్యూస్ ఫారెస్ట్, అంటే ఆర్ద్రత అడవులు. నెక్స్ట్ 101 4 ఆన్సర్. సో ఇవి సైంటిఫిక్ నేమ్స్ అడిగాడు. 102 4 ఆన్సర్. సో ఒక స్పీసీస్ అనేది స్పెసిఫిక్ ఏరియా నుంచి ఎక్స్టెంట్ అయిపోతుంది కానీ ఓల్ ప్లానెట్ నుంచి కాదు. దాన్ని ఏమంటారంటే ఎక్స్టరైపేషన్. తర్వాత 103 4 ఆన్సర్. సో హాట్స్పాట్ అంటే మీనింగ్ రిచ్ పాపులేషన్, హై ఎండమిసిటీ అండ్ హై థ్రెట్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అనమాట. 104 4. సో ఇందులో ఏంటంటే ఇన్వేసివ్ స్పీసీస్ కానిది ఏంటని అడిగాడు. 4th 105 3 ఆన్సర్. 105 3. సో మోడిఫైడ్ బై ద ఎన్విరాన్మెంట్ ఏమంటారంటే ఇకార్డ్. సో 106 2 ఆన్సర్. ఎఫారెస్టేషన్ అంటే అడవులను ఎందుకు పెంచుతామంటే క్యాప్చరింగ్ అండ్ స్టోరింగ్ CO2. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫారెస్ట్ రీజనరేషన్? ఫారెస్ట్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గించవచ్చు. మిటిగేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. 108 4 కంట్రోల్డ్ గ్రేజింగ్ అంటే గ్రేజింగ్ టైంని అండ్ కన్జంప్షన్ లెవెల్ని కంట్రోల్గా ఉంచితే దాన్ని కంట్రోల్డ్ గ్రేజింగ్ అని అంటారు. గ్రేజింగ్ అంటే మేత మేయడం అనేసి. 109 1. సో యానిమల్స్ అనేవి ఈ సీడ్స్ని డిస్పర్సల్ చేయడంలో యూజ్ అవుతాయి. పోచింగ్ అంటే ఏంటి? పోచింగ్ ఇల్లీగల్ హంటింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ పోచింగ్. 111 2 ఆన్సర్. సో అండర్స్టాండింగ్ వుడ్ అనాటమీని అండర్స్టాండ్ చేసుకోవడం ఎందుకు ఎసెన్షియల్ అంటే ఇట్ రివీల్స్ ద ఆప్టిమల్ మెథడ్స్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ యూటిలైజేషన్. నెక్స్ట్ 112 హార్డ్నెస్. ఆప్షన్ 2 హార్డ్నెస్ అనమాట. సో సెకండ్ ఏంటంటే టింబర్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్. టింబర్స్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే హార్డ్ వుడ్, సాఫ్ట్ వుడ్ అని 2 టైప్స్ కింద మనం డివైడ్ చేస్తాం. నెక్స్ట్ 114 2 ఆన్సర్. సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఐటమ్స్ని కలెక్ట్ చేయడం, సెల్ చేయడం అనేది ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్. నెక్స్ట్ బయోడైవర్సిటీ ఈజ్ వాల్యూడ్ ఫర్ 115 4 ఆన్సర్. ఆల్ ఆఫ్ ద అబోవ్. సో అన్నిటికీ బయోడైవర్సిటీ అనేది ఇంపార్టెంట్. గ్లోబల్ లైఫ్ సపోర్ట్, హైడ్రోలాజికల్ సైకిల్స్ అండ్ ఎకలాజికల్ ప్రాసెసెస్. నెక్స్ట్ 116 4 ఫంగై. నెక్స్ట్ 117 1. సో కెమికల్ పెస్టిసైడ్స్ వల్ల యూజ్ ఏంటంటే హై ఎఫిషియన్సీని కలిగి ఉంటాయి అవి. నెక్స్ట్ ఫైర్ ఫైటింగ్లో ట్రెడిషనల్ మెథడ్ ఏంటి అంటే 118 4 కౌంటర్ ఫైర్ అంటే రివర్స్లో ఫైర్ పెట్టడం. 119 1 ఆన్సర్. కంట్రోల్డ్ బర్నింగ్. మోడర్న్ మెథడ్ అయితేనేమో కంట్రోల్డ్ బర్నింగ్. 123 ఆన్సర్. సాల్వేజ్ లాగింగ్. నెక్స్ట్ 121 1 ఆంధ్రప్రదేశ్. ఎక్కువగా ష్రింప్ అంటే రొయ్యలు ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 122 ఆన్సర్ వచ్చి 2 అన్నమాట. సో పెరల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పిన్స్టాడా ఫుకాటా. 123 3. సో రసల్ వైపర్ అనేది మళ్ళీ దాని విషయం అనేది బ్లడ్ క్లాటింగ్ అయ్యేలా చేస్తుంది అనమాట. తర్వాత 124 2 ఆన్సర్. నెక్స్ట్ 125 1 ఆన్సర్. సో మనం తినే ఎడిబుల్ యొక్క మెరైన్ మజిల్ ఏమంటారంటే
పెర్నా విరిడిస్ 126.3. సో గ్రాస్లాండ్ ఈకోసిస్టమ్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే లో వాటర్ అవైలబిలిటీ అనమాట. 127 4 ఆన్సర్. ట్రెడిషనల్ మెథడ్ కానిది ఏంటంటే వెడ్జెస్ అండ్ మౌల్స్. 128 3 ఆన్సర్. సో ఇందులో ఏం చేస్తారంటే వుడ్ సీజనింగ్లో హీట్ని అప్లై చేసి మాయిశ్చర్ని తీయడాన్ని ఏమంటారంటే కిల్లెన్ సీజనింగ్. సో 129 2 ఆన్సర్. బ్రౌన్ రాట్ ఫంగై 132 ఆన్సర్. రాఫ్టింగ్ 131 3 ఆన్సర్. ఏ ఫ్లవర్ కంప్లీట్గా ఫీమేల్ ఫ్లవర్గా అయిపోతుంది అంటే వాల్సినేరియా. సో నెక్స్ట్ 132 ఆన్సర్. యాక్సిలరీ బడ్స్. పొటాటో మీద వచ్చే ఐస్ ఏమంటారంటే యాక్సిలరీ బడ్స్. నెక్స్ట్ 133 ఆప్షన్ 3 C4 ఫోటోసింథసిస్ అనేది పానికమ్. నెక్స్ట్ 134 3 ఆన్సర్. DNA లీగేజ్. 135 ఆన్సర్ 2. సో రైస్ తుంగ్రో డిసీజ్ అనేది దేనివల్ల వస్తుంది అనేది ఆప్షన్ 2. 136 2 ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ది ఏంటని అడిగారు డిఫారెస్టేషన్కి సంబంధించి. మోర్ బయోడైవర్సిటీ. నెక్స్ట్ 137 1 ఆప్షన్. హై సాయిల్ సాల్ట్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ 138 ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ అంటే మినరల్స్ని తవ్వడం వల్ల జరిగే నష్టాలు. ఆల్ ఆఫ్ ద అబోవ్. 139 బాక్సైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్. బాక్సైట్ దేనికి మూలధాతు అంటే అల్యూమినియం. నెక్స్ట్ 142 ఆగ్రోబ్యాక్టీరియం అనేది ఏజెంట్ ఆఫ్ క్రౌన్ గాల్ డిసీజ్. 141 3. సో ఇక్కడ వర్కర్ బీస్ అనేవి ఏం పని చేస్తాయంటే అవి తేనెని కలెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 142 3. ఇందులో ఏంటి అంటే ఈ లైవ్ స్టాక్లో అంటే పశువుల్లో పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లైక్ వామ్స్ అలాంటివి వచ్చినప్పుడు వాటి ఏం చేయాలి అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ డీవార్మింగ్ మెడికేషన్ అనేది చేయాలి. 143 2. సో ఇందులో ఏ యానిమల్స్ అనేవి ఇక్కడ మౌత్ అండ్ హూస్లో వీటికి డిసీజ్ అనేది ఎఫెక్ట్ చూపించేది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. నెక్స్ట్ 144లో రికెట్స్ అనేది ఎందుకు వస్తుంది యానిమల్స్లో అనేసి అన్నాడు. 144లో మనకి 2 అనమాట. కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ 145లో ఈ మైకోబ్యాక్టీరియం బోవిసైన్ వల్ల అది కొన్ని సమ్టైమ్స్ హ్యూమన్స్కి కూడా వస్తుంది. దానివల్ల హ్యూమన్స్కి ఏమొస్తుందంటే ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ అన్నమాట. నెక్స్ట్ 146 3. సో ఆర్హెచ్ విటాకర్. 147 2. 148 3. అనమాట. సో ఆప్షన్ 3. నెక్స్ట్ 149th క్వశ్చన్. సో ఈ 149th ఆన్సర్ ఆప్షన్ 2 ఫోటో పీరియడ్. లాస్ట్ డస్ట్ సీడ్స్ అని తరచుగా మనం వేటిలో అంటామంటే ఆర్చిడ్స్ అంటే తోట పంటలకు సంబంధించినవి. సో ఇది కంప్లీట్ కీ అన్నమాట FSO ఎగ్జామ్కి సంబంధించింది. ఇది అఫీషియల్కి కాదు, నేను సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకున్న కీ. సో ఇది మీకు రిఫరెన్స్లా ఉపయోగపడుతుందని హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.